కోసం. ప్రస్తుతానికి ప్రీ రిలీజ్ కాదు గాబట్టి, కేవలం టీజర్ లాంచ్ చేస్తున్నాం గాబట్టి, ఇది 'పాంచ్ మినార్‌కి' లాంచ్ మినార్ లాంటి వేడుకిది. ఈ ఈ మంచి కార్యక్రమానికి, ఈ చిన్న సినిమాని ప్రోత్సహించడానికొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన నమస్కారం. ఆహ్, కష్టాల్ని కామిక్‌గా చెప్పిన ఏ కథ కూడా నిరుత్సాహపరచదు అని 'పాంచ్ మినార్' నిరూపించబోతుంది. ఇప్పటికే ఒక అందమైన పాట 'ఏం బతుకురా నాది' అన్న పాట ప్రజల్లోకి వెళ్ళి అందరినీ నవ్వుకునేలాగా, నా పరిస్థితి కూడా ఇదే కదా అనిపించేలాగా చేసింది. అందుకు చాలా సంతోషం. అయితే ఈ పాట గురించి నేనొక గంభీరమైన విషయం చెప్పాలనుకున్నాను. చాలామంది 'రాజ్ తరుణ్' గారు ఇందులో నటిస్తున్నారు గాబట్టి, ఇది ఆయన్ని చూసే రాశాను అని చాలామంది అడగలేదు సార్. ఎవరు అడగలేదు. చాలామంది అంటున్నారండి. ఎవరైనా అడిగారా? ఆయన చూసే రాశాను. సగం పాటంతా ఆయన పరిస్థితినే రాశానని అందరూ అనుకుంటున్నారండి. అది తప్పండి. పూర్తి పాట ఆయన చూసే రాశాను. కాబట్టి ఈ పాటలో రాజ్ తరుణ్ గారిలో ఆ పాటని చూసుకుని ఈ సినిమాని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అలాగే నిర్మాణ విలువలు కూడా చాలా గొప్పగా ఉన్న సినిమా అండి ఇది. నిర్మాతలు కూడా చాలా తెలివైనవారు. నిజానికి ఈరోజు నేను ఇక్కడికి రావడం అనేది కష్టం అని చెప్పానండి గోవిందరాజు గారికి. ఎందుకంటే సాయి రాజేష్ గారు, ఎస్‌కేఎన్ గారు నన్ను అపహరించారు. అక్కడ వికారాబాద్ దగ్గర ఒక రిసార్ట్‌లో బంధించి మరీ పాటలు రాయిస్తున్నారండి. రాలేను. 13 దాకా వారిది అంటే, అయితే వారినే తీసుకొచ్చేస్తాను. ఎందుకు రారో చూస్తానని చెప్పి ఆళ్ళిద్దరిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారండి. అందుకు నేను రావాల్సొచ్చింది. ఇలా చాలా తెలివిగా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితం ఇచ్చేలాగా ఈ సినిమాని తీర్చిదిద్దారు. మీరు కడుపుబ్బా నవ్వుతూనే అప్పుడప్పుడు కంట చెమ్మ పెట్టుకుంటారని నేను భావిస్తున్నాను. ఈ సినిమాని ఆదరిస్తారని ఆశిస్తున్నాను.